హాయ్ ఫ్రెండ్స్, చాలామంది మా చుట్టాలు మ్యారేజ్కి, రిసెప్షన్కి, ఇంకా చాలా చిన్న చిన్న ఫంక్షన్స్కి పిలిచారు. అవన్నీ అటెండ్ అవ్వడానికి మేము విలేజ్కి వెళ్తున్నాము. ఫస్ట్ మేము మా హస్బెండ్ బామ్మర్ది వాళ్ళ రిసెప్షన్కి వెళ్ళాము. విలేజ్లోనే జరిగింది, సింపుల్గా చాలా బాగా జరిగింది. ఇంకా తెలంగాణ పార్టీస్, ఫంక్షన్స్ అంటే నాన్ వెజ్ కంపల్సరీ కదా. అవన్నీ చక్కగా తృప్తిగా తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా హస్బెండ్ వాళ్ళ కజిన్ మ్యారేజ్ ఉంది, దానికి అటెండ్ అవ్వడానికి వచ్చాము. అక్కడ కూడా ఫుడ్ అయితే ఇంకా తెలంగాణ అంటే చెప్పక్కర్లేదు, నాన్ వెజ్ అయితే కంపల్సరీ. అంటే వెజ్ ఉండదు అని కాదు, వెజ్ కూడా ఉంటుంది. మాకైతే నాన్ వెజ్ ఇష్టం కాబట్టి మేమైతే నాన్ వెజే ప్రిఫర్ చేస్తాము. ఇక్కడైతే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై, ఇంకా చాలా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చాలా రకాలు చేశారు. ఇంకా డిజర్ట్ కూడా చాలా చేశారు, చాలా టేస్టీగా అనిపించాయి. ఇవన్నీ బాగా తినేసి న్యూ కపుల్తో స్టేజ్ మీద అయితే ఫోటో తీసుకున్నాము. ఫోటో దిగిన తర్వాత మేము మళ్ళీ తిరిగి మా విలేజ్కి వచ్చేసాము. ఎందుకంటే మా విలేజ్లో కూడా ఒక ఫంక్షన్ ఉంది కాబట్టి అది అటెండ్ అవ్వడానికి వచ్చాము. నెక్స్ట్ డే అయితే ఆ ఫంక్షన్కి వెళ్ళాము. అక్కడైతే వెళ్ళగానే ఫస్ట్ డ్యాన్స్తో స్టార్ట్ చేశారు. ఇంకా 2-3 రోజులు పార్టీలు, ఫంక్షన్లు తిరిగి నేనైతే అలసిపోయాను. అందుకే చాలా సింపుల్గా ఒక కాటన్ డ్రెస్ అయితే సింపుల్ పార్టీ వేర్ కాటన్ డ్రెస్ అయితే వేసుకు వెళ్ళాను. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే అది మా విలేజే కదా, అందరు మాకు తెలిసిన వాళ్ళే. అందుకే నేనైతే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాను అక్కడ. అందుకే నార్మల్గా డ్రెస్ వేసుకెళ్ళాను. డ్యాన్స్ వేసిన తర్వాత అందరూ లంచ్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, దాంతోపాటు స్పెషల్ ఏంటంటే గోంగూర మటన్ కర్రీ చాలా టేస్టీగా అయితే ఉంది. ఇవన్నీ తినేసాము. సాధారణంగా విలేజ్లో లంచ్లు అవి పెట్టినప్పుడు అక్కడ ఈ పాప్సికల్స్, ఐస్ క్రీమ్స్ అమ్మేవాళ్ళు వస్తారు. వాళ్ళ దగ్గర చూసి మా పాప పాప్సికల్స్ కావాలి అంటే అక్కడ కొనుక్కొని తిన్నాము. ఇంకా ఇవన్నీ తినేసి ప్రశాంతంగా కూర్చొని అందరూ డ్యాన్స్ వేస్తుంటే కూర్చొని చూసాము. అంతేగాని ఈసారి అయితే నేను డ్యాన్స్ అయితే వేయలేదు. నెక్స్ట్ ఇక్కడ నుంచి పక్కనే మా హస్బెండ్ వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. వాళ్ళ ఇంటి ముందు నేరేడు పండు చెట్టు ఉంది, అవి కోసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొద్దిగా ఎక్కువగానే కోసుకున్నాము, ఒక కవర్లో వేసుకొని. ఇంకా సిటీకి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాము. ఇది హైలైట్, ఇది చిన్నగా ఉన్న మంచి కాయ. చూసారా ఎన్ని తీసుకొచ్చామో. ఇవన్నీ కవర్లో పెట్టి నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసాను. కొన్ని అయితే మేము తినేసాము, కొద్దిగా అయితే ఉప్పు కారం చల్లి తింటాం కదా, ఆ విధంగా తిన్నాము. చాలా టేస్టీగా ఉన్నాయి. మనం బయట కొనుక్కుంటే మాత్రం ఈ విధంగా గుత్తులుగా కనిపించవు. ఇక్కడ చూడండి, చెట్టు నుంచి చిన్న చిన్న కొమ్మలతో మేము తెంపి మరీ తీసుకొచ్చాం కదా, గుత్తులుగా ఎంత బాగా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయో. బాగుందా? ఎప్పుడు ఈ నేరేడు పళ్ళు తినేటప్పుడు కంపల్సరీ కడుక్కొని తినాలి. ఎందుకంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి, మనకు కనిపించవు. తర్వాత ఇది కడిగేటప్పుడు జస్ట్ వాటర్తో కడిగేసుకొని తినేయడం కాదు, కొద్దిగా దాంట్లో రాక్ సాల్ట్ ఉంటుంది కదా, అది చల్లుకొని, రాక్ సాల్ట్ అయిపోతే మామూలు సాల్ట్ అయినా సరే చల్లుకొని దాని మీద కొద్దిగా లైట్గా రబ్ చేసుకుంటూ కడుక్కుంటే దాంట్లో మనకి కనిపించిన చిన్న చిన్న పురుగులు ఉంటాయి, అవి కూడా వాటర్లో పోతాయి. ఇప్పుడు నేను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. చూసారా, ఫ్రెష్ కాయలు కదా, ఎంత బాగా జ్యూసీగా, ఎంత బాగా ఫ్రెష్గా ఇలా బాగా కట్ అవుతున్నాయో, చాలా బాగా అనిపిస్తుంది. ఇది నేను చిన్న చిన్న ముక్కలుగా ఎందుకు కట్ చేస్తున్నానంటే నాకు వీటి జ్యూస్ తాగడం చాలా ఇష్టం. అంటే చాలా టేస్టీగా ఏం ఉండదు కానీ హెల్త్కి మంచిది అంటారు. నాకు ఫస్ట్ నుంచి కొద్దిగా అలవాటు కాబట్టి నాకు బాగానే అనిపిస్తుంది. అలవాటు లేని వాళ్ళు తాగితే మాత్రం వాళ్ళకి కొద్దిగా అంత బాగా నచ్చదు. ఈ జ్యూస్ తయారు చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ ఈ ముక్కలు కట్ చేసి, నేరేడు పండు ముక్కలు కట్ చేసి దాంట్లో షుగర్ కానీ హనీ కానీ వేసి, వాటర్ వేసి మనం మిక్సీ పట్టుకోవడమే, అంతే. ఈ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. నేరేడు పండు ఎక్కువగా తినడం వల్ల బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. అంతేకాకుండా మన ఇంట్లో పెట్స్ ఉన్నాయనుకో, మన తినే ఆహారంతో పాటు వాటి హెయిర్ కూడా మన కడుపులోకి వెళ్ళిపోతుంది, అదైతే డైజెస్ట్ అవ్వదు. అందుకే ఇయర్లో ఒక్కసారైనా సరే నేరేడు పండు తింటే మాత్రం ఆ హెయిర్ మొత్తం కరిగిపోతుంది అంటారు. మా ఇంట్లో చిన్నప్పుడు పెట్ ఉండేది కాబట్టి మా మదర్ కంపల్సరీ సీజన్లో ఈ కాయలు తినిపించేవారు. మీలో ఎంతమందికి నేరేడుకాయలు అంటే ఇష్టమో కామెంట్లో తప్పకుండా రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.